హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఒక విషయం మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోతుంది. 4-5 రోజులు పెద్ద మ్యాటర్ కాదు కదా. 1 year అయిపోతుంది. ప్రజలకు చేసింది ఏంది అంటే ఒక్కటి కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా 10 సార్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్స్ లో మాత్రం మేమే గెలుస్తాం అంటూ వీళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజం? నిజంగానే ఏమీ చేయకుండానే ఎలక్షన్స్ లో గెలవచ్చా అంటే గత ఎలక్షన్స్ లో ఈవీఎంస్ తో గెలిచారు కదా, అలాగే గెలుస్తారు నెక్స్ట్ కూడా అంటూ చాలా మంది సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఏమో గెలవచ్చేమో. కానీ వాస్తవాన్ని గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ప్రజల పల్స్ ఎలా ఉంది? పోనీ ప్రజలను పక్కన పెట్టేద్దాం. టీడీపీ నాయకుల్లో ఒపీనియన్ ఎలా ఉందంటే ఒక్కొక్కరు బయటికి వెళ్తే ఓతున్నారు మొహం మీద అంటూ వాళ్ళే చెప్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి, మీ అందరికి తెలుసు మనోడు ఎంత రెబలో ఏంటో అనేది మీ అందరికి తెలుసు కదా. ఆయన మాట్లాడుతూ కొన్ని వాస్తవాల్ని మీడియా సోదరులతో పంచుకోవడం జరిగింది. ఏందన్నా ఆ వాస్తవాలంటే అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అన్నదానికి ఆయన సమాధానం చెప్పిన వీడియో. నిజంగా నేనంటే చెప్తే ఏమో అన్న నువ్వు కొంచెం జగన్ ఫ్యాన్ కాబట్టి అలా చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు వింటారా? వినండి. ప్రజలు ఏమైపోయినారంటే అంతకుముందు లెక్క జోలో పడింది చక్కగా, కష్టమో నిష్ఠూరమో వాళ్ళకి తెలియదు, మా లెక్క మొక్కిందంటారు. మా వాళ్ళు ఏమో చెప్తున్నారు మొత్తం ఎన్నో 83 ఏమో ఉన్నాయి, మొత్తం 83 గెలుస్తామంటున్నారు. నాదైతే కష్టంగా ఉంది అనుకుంటానా నా వరకు. ఎందుకంటే మేము సరైన పద్ధతిలో రాష్ట్రంలోనే తాడపత్రి అంటే ఒక చూపు చూస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నారు. అందుకు పాలక పక్షం ఉన్నప్పుడు ఎప్పుడు ఓడిపోతాడు, సరిగ్గా తీసింటాడు. మాది ఒకటే డౌట్ అనుకుంటాను. మెయిన్ కారణం వచ్చి చింత పథకాల్లో అప్పుడు డబ్బులు జోలో పడ్డాయి. వాస్తవం. ఎందుకంటే మేము రోజు తిరుగుతాం కాబట్టి వాళ్ళు మాతో సంభాషిస్తున్నారు. ఇప్పుడే చెప్పింది మా పాప. ఏం చెప్తుంది? నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతానన్న, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు. 17 మెడికల్ కాలేజీలు, ఉద్దానం, కిడ్నీ బాధ్యతల కోసం రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా హాస్పిటల్, మంచినీటిని పూర్తి స్థాయిలో ఇవ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ఒక్కటి చాలన్న. ప్రజల జీవితాల్లో మార్పులు రావడం కోసం ఆయన మొట్టమొదటి అత్యంత గొప్ప స్టెప్. మా చిన్నతనాల్లో స్కూల్ ఎలా ఉండేవన్నా, గవర్నమెంట్ స్కూల్స్ చెప్పండి. మీరు కూడా చదువుకొని ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి? కనీసం బ్లాక్ బోర్డులు సరిగా ఉంటాయా? ఉండవు. చాక్ పీసులు ఉంటాయా? ఉన్నాయి. కింద పడ్డాయి ఏరుకొని రాసుకునేవాళ్ళు టీచర్లు. ఎవరి చాక్ పీసులు వాళ్ళకి నెలకి ఇచ్చేస్తే వాళ్ళు పక్కన పెట్టుకునేవారు. బట్టలు, చిరిగిపోయిన బట్టలు ప్యాచ్లు వేసుకుని కుట్టుకునే వాళ్ళం. మా బ్యాగులు ఏంటో తెలుసా? మనకి యూరియాకి మందులకు వస్తాయి కదా గోతాలు, వాటిని కుట్టించుకొని బ్యాగుల్లాగా స్ట్రాంగ్ ఉంటాయని వాటిలో బుక్స్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఏ స్కూల్లో కూడా వాష్రూమ్స్ ఉండేవి కాదు భయ్య. వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఎక్కడో పొదల చాటున వెతుక్కొని వెళ్ళేవారు. అసలు కొంతమంది అయితే వాష్రూమ్స్కే వెళ్ళేవారు కాదు, ఎందుకులే బయటని. బుక్స్, మా బుక్స్ ఎలా ఉండేవి తెలుసా? ఘోరాతి ఘోరం, అట్టలే ఉండేవి కాదు. స్కూల్ షూలు, టైలింగ్, ఈ మాటకు వస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్ళే వాళ్ళని చూసి మేము అలా ఉంటే ఎంత బాగుండేదిరా అనుకున్న రోజులే. స్కూల్స్ ని మామూలుగా మార్చలేదు జగన్మోహన్ రెడ్డి, అది ఒక విప్లవంలా మార్చాడు. ఒక ఇది కదా స్కూల్స్ అంటే, ఇలా ఉండాలి కదా, పిల్లల భవిష్యత్తు కలలుగనే వ్యక్తి ఇలా కదా ఉండాలి అన్న విధంగా మార్చాడు. ప్రజలకి చదువుల కోసమే కదా అమ్మ ఒడేసింది, చదువుల కోసమే కదా, ఎడ్యుకేషన్ కోసమే కదా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టింది. నువ్వు ఏ స్కూల్లో అయినా చదువుకోమ్మా, నీకు డబ్బులు ఇస్తున్నాడు మీ జగన్ అన్న, జగన్ మావయ్య అని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన, ఇంకొకడు వచ్చి ఎవడో చెప్పిన, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ లేరు. స్కూళ్ళని ఆయన పట్టించుకున్న వ్యక్తి ఎవడూ లేడు. చిన్నపిల్లల భవిష్యత్తు గురించి కలలుగన్న నాయకుడు ఎవడూ లేడు అన్నది మాత్రం వాస్తవం. అదే విధంగా బటన్ నొక్కి 2,73,000 కోట్లు డైరెక్ట్ గా ప్రజలకి వేసినటువంటి నాయకుడు కూడా ఎవడూ లేడు. రాసి పెట్టుకోండి. పోయి ఇప్పుడు వచ్చి ఆర్థిక విధ్వంసకారులు,
ఏదో పామునిచ్చిన ఆటలాగా ఉంటుంది, మమ్మల్ని గెలిపించండి అని అడుక్కుంటున్నారు చూడు, అది దీనస్థితి అంటే. సో ఏదేమైనప్పటికీ జగన్ మోహన్ రెడ్డి నెక్స్ట్ కాబోయే సీఎం అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు చూపించిన వీడియోలో మాట్లాడిన వ్యక్తి ఆయన కూడా టీడీపీ నాయకుడు చెప్తూ ఉన్నారు. మరి దాన్ని బట్టి ప్రజల మనస్తత్వం ఎలా ఉంది, ఎలా మారాలో ఒకసారి ఆలోచించుకోండి. రాజు మంచోడైతే దేశం మంచిగా ఉంటుంది. పిల్లలు బాగా చదువుకుంటే మీ బ్రతుకులు మారతాయి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.